జస్టిస్ సుదర్శన్ రెడ్డి విజయానికి తెలుగు రాష్ట్రాలు ఏకమవ్వాలి. ఉపరాష్ట్రపతిగా ఆయనను గెలిపించుకోవడం తెలుగువారి మన బాధ్యత. చంద్రబాబు, కేసీఆర్, ఓవైసీ జగన్, పవన్ కళ్యాణ్, భాజపా నేతలకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఏకపక్ష అంటే ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి ఉపరాష్ట్రపతిని అని చెప్పేసి కూడా ఒకటి అంటున్నారు. అలాగే ఇక్కడ ఇంకో చిత్రంలో ఇంకో వార్త చూసుకున్నట్టయితే ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణను ఏకగ్రీవంగా ఎన్నుకుందాము. అధికార విపక్షాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు. సో రేవంత్ రెడ్డి గారు ఇలా అంటున్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని ఏకగ్రీవంగా తెలుగు రాష్ట్రాలు అంటే ఈయన యాక్చువల్లీ ఏంటంటే తెలుగు రాష్ట్రానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇలా మాట్లాడుతున్నారు. అయితే రాధాకృష్ణన్ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకుందామని చెప్పేసి కూడా మోడీ గారు అంటున్నారు. దీని గురించి మరి పూర్తిగా విశ్లేషించడానికి ప్రముఖ ఆర్థిక, సామాజిక న్యాయవాది, పొలిటికల్ సీనియర్ అనలిస్ట్ అయినటువంటి బండారు రామ్మోహన్ రావు గారిని అడిగి తెలుసుకుందాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్, శుభోదయం సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక మాట అంటున్నారు సార్. జస్టిస్ సుదర్శన్ రెడ్డి విజయానికి తెలుగు రాష్ట్రాలు ఏకమవ్వాలి, ఉపరాష్ట్రపతిగా ఆయనను గెలిపించుకుందామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అట్ ద సేమ్ టైం ఇంకోటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణను ఏకగ్రీవంగా ఎన్నుకుందాము. అధికార విపక్షాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న పిలుపునివ్వడం జరిగింది. అసలు ఉపరాష్ట్రపతి ఏకగ్రీవం అనేది సాధ్యం అవుతుందా? శ్రీకాంత్, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం, శుభోదయం. ఏకగ్రీవం అంటే ఎన్డీఏ కూటమి రెండు కలిస్తే ఏకగ్రీవం కావడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పటికే ఇరు పక్షాలు చెరొక అభ్యర్థిని ప్రకటించారు. యుద్ధం మొదలైన తర్వాత ఏకగ్రీవం ఎక్కడిది? ఇప్పుడు అంతకుముందే విజ్ఞప్తి చేయదలుచుకుంటే ఎన్డీఏ కూటమి కూడా మొన్న వారు మన రాధాకృష్ణన్ గారిని ఎంపిక చేసిన వెంటనే చేయాల్సిన అవసరం ఉండే. ఇప్పటికీ ఆలస్యమైంది. అంటే రైలు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎదురు చూపుడు ఉండదు కదా. కనుక ఈలోపు అంటే 2 రోజులు టైం ఇచ్చారు కదా వాళ్ళైతే. ఈ 2 రోజుల తర్వాత నిన్న తెలంగాణకు సంబంధించిన రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన మాజీ జస్టిస్, ఆయన అట్లాగే మాజీ న్యాయమూర్తి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సుప్రీంకోర్టులో పనిచేసిన మేధావి వారిని ఎంపిక చేశారు. నేను కాదని లేదు. అంటే 2 పక్కల ఎంపిక చేసిన తర్వాత, అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఇక ఇప్పుడు సంప్రదింపులకు కానీ ఏకగ్రీవ ఎన్నికలు కానీ తావులేదంటున్నారు. ఒకవేళ నిజంగానే అంతకుముందు అంటే మొదలు చొరవ తీసుకోవాల్సింది ప్రభుత్వం చొరవ తీసుకుంటే సమస్య ఉండకపోయేది. ఏది ఇప్పుడు రాధాకృష్ణ గారు ఎంపిక చేయంగానే ఇటు పక్కన చేశారు కనుక నేను సాధ్యసాధ్యాలు చెప్తాను. రేవంత్ రెడ్డి గారు ఆత్మ ప్రబోధానుసారం ఓటు మేమని. ఇప్పుడు ఈ ఆత్మ ప్రబోధం అనేది ఇప్పటి కొత్త కాదు. ఎప్పుడో ఒకసారి నీలం సంజీవ్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నప్పుడు ఆయన నీలం సంజీవ్ రెడ్డికి వ్యతిరేకంగా వివి గిరిని నిలిపి ఆత్మ ప్రబోధం ప్రకారం ఓటు వేయండి అని పిలిపించింది. యాక్చువల్ గా ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కానీ వీటిలలో విప్ జారీ ఉండదు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో. రాష్ట్రపతి ఎన్నికల్లో అయితే ఉభయ పార్లమెంటు సభ్యులు అట్లాగే దేశంలో ఉన్న అన్ని అసెంబ్లీల విధాన మండలి సభ్యులు, విధాన సభ సభ్యులు అందరూ ఓటేస్తారు. సుమారు 6,000 మంది ఓటర్లు ఉంటారు. ఇది అన్ని కలిపితే 5,600 మంది చిల్లర ఉంటారు. కానీ ఇక్కడ ఉపరాష్ట్రపతి ఎన్నికలు అట్లా లేదు. ఓన్లీ ఉభయ సభలే, అంటే ఎగువ సభ, దిగువ సభ, రాజ్యసభ, లోక్సభ ఈ మెంబర్లు మాత్రం ఓట్లేస్తారు. ఆ లెక్క ప్రకారం ఎన్డీఏ కూటమికి స్పష్టమైన మెజార్టీ ఉన్నది. ప్రత్యేక మెజార్టీ ఏం లేదు, కానీ ఒక 20 సీట్లు ఎక్కువ ఉన్నాయి గెలుపు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ కంటే 392 సీట్లు సరిపోతాయి. మొత్తం ఉభయ పార్లమెంట్ సభ్యులు సగానికంటే ఒక్కటి ఎక్కువ ఉండాలి ఓటు కనుక ఎన్డీఏ కూటమికి ఇప్పటికే 412 మంది సభ్యులు మద్దతు ఇస్తున్నారు. ఇది కాకుండా న్యూట్రల్ గా ఉన్న కొన్ని పార్టీలు ఉన్నాయి. వాళ్ళు ఎవరికి ఇస్తారని చెప్తాను నేను. ఉదాహరణకు వైసీపీ ఉన్నది, న్యూట్రల్ గా ఉన్నారు. ఇటు పక్క 2 కూటమిలో లేరు వాళ్ళు. మన బీఆర్ఎస్ ఉన్నది, వాళ్ళు కూడా 2 కూటమిలో లేరు. కనుక వీళ్ళు ఎవరికి ఇస్తారు అనే దాన్ని బట్టి మెజార్టీ ఇటు పక్క అటు పక్క కొంత మారినా కూడా మొత్తం మీద అంటే అన్ని వీళ్ళు కలుపుకొని కూడా సగం కంటే ఎక్కువ మంది ఉన్నారు ఎన్డీఏ కూటమి కనుక ముంచేది కంగడానికి అర్థం ఎందుకు అన్నట్టు ఎన్డీఏ కూటమి అభ్యర్థి మన రాధాకృష్ణుని గెలవడానికి పూర్తి అవకాశాలు ఉన్నాయి. ఎన్నిక జరిగినా కూడా ఈ ఎన్నిక కోసం ఎన్నిక పెట్టాలంటే ప్రజాస్వామ్యంలో ఎన్నిక అవసరమే కనుక ప్రతిపక్షాలు అభ్యర్థిని పెట్టడం ప్రతిపక్షాల ఐక్యతకు దోహదపడుతుంటున్నారు. అంటే ఏదో ఒక ఎన్నిక ఉంటే ఈ ప్రతిపక్షాలు అన్ని ఏకంగా ఉన్నాయా లేవా తెలవడానికి కూడా వాళ్ళకు ఉపయోగపడుతుంది కదా. ఎన్నికనే కదా ఎప్పుడైనా కూడా ప్రజాభిప్రాయాన్ని కానీ ఒక మనిషి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి. కనుక రేవంత్ రెడ్డి గారు అన్న ఆత్మ ప్రపాద సిద్ధాంతం ఇప్పుడు పనికి రాదు అంటున్నారు. ఆయన ఇంకొక మాట అంటున్నాడు. పివి నరసింహారావు గారిని అప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో నంద్యాల నుంచి పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారు పెద్ద మనసుతో అంగీకరించి అక్కడ పోటీ పెట్టలేదు. కరెక్టే. కాకపోతే ఏంటంటే ఆనాడు ఉభయ తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నాయి.
ఆనాడు తెలుగు వారు అందరం ఒకటే అనుకున్నారు. అట్లాగే ఎన్టీ రామారావు గారు అంత విశాల హృదయం గల వాళ్ళు ఇప్పుడు ప్రతిపక్షాలు లేరు, ఇటు పక్క లేరు, అటు పక్క లేరు. కనుక ఒకవేళ రాధాకృష్ణన్ గారు దక్షిణ భారతదేశం చెందినవాడు కదా, మన తమిళనాడే కదా అని వీళ్ళు ఊరుకోవచ్చు కదా, ఎందుకు ఊరుకోలే? పోటీ పెట్టి ఏకగ్రీవంగా చేయమని ఒకటి. రెండోది ఏమంటే పోటీ పెట్టి తెలుగు రాష్ట్రాలందరూ ఎంపీలు ఒక ఓటు పేరు అంటున్నారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓటింగ్ సరళి ప్రక్రియ చేస్తే మనకు బీజేపీకి 8 మంది ఎంపీలు తెలంగాణలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 2 లోక్సభ సభ్యులు ఉన్నారు, 2 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అంటే 12 ఓట్లు బీజేపీకి ఉన్నాయి. ఏ గూటి పక్షి ఆ గూటికి చేరుకుంటుంది. కానీ బీజేపీ వాడు మన తెలుగు వాడు అని సుదర్శన్ రెడ్డికి ఎట్లా ఓటేస్తాను? ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో వాళ్ళు ప్రధాన భాగస్వామి కనుక, ప్రధానంగా ఎన్డీఏ కూటమి పెట్టిందే వాళ్ళు కనుక బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థికి, ఎన్డీఏ అభ్యర్థికి ఓటేసుకుంటారు, రాధాకృష్ణన్ కనుక ఓటేసుకుంటారు. ఇక రెండోది తెలుగుదేశం జనసేన కూడా కూటమిలో భాగం కనుక వాళ్ళు కూడా మన తెలుగు అభ్యర్థి అని చెప్పి సుదర్శన్ రెడ్డికి ఎట్లా ఓటు వేయడానికి వీలు ఉంటుంది? ఆయన మంచోడు, అది సమస్య లేదు. కానీ ఇక్కడ ఏముంటది అంటే తెలుగుదేశంకు 21 మంది, తెలుగుదేశం జనసేన కలిపి 21 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఒక 2 ఉన్నారు. కనుక మొత్తం వాళ్ళందరూ కలిసి ఎవరికి ఓటేస్తారు? ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థికి ఓటేస్తారు. ఇక ఇక్కడ సమస్య ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ కి ఓటేసుకుంటారు. ఇక్కడ 8 మంది ఉన్నారు, అక్కడేమో ఇక్కడ కనుక వాళ్ళు కూడా దీనికి వేసేసుకుంటారు. అందుకని ఏమంటున్నానంటే ఏమన్నా వైసీపీకి బీఆర్ఎస్ కి వచ్చిన సంకటం. వీళ్ళు బీఆర్ఎస్ కు 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారు, లోక్సభలో ఒక్కరు కూడా లేరు. ఈ 4 రాజ్యసభ సభ్యులు కట్టుకొని కాంగ్రెస్ ఓటేసిన అనుకోండి, మన తెలుగు వాడని చెప్పి, ఉదాహరణకు సుదర్శన్ రెడ్డి గారు మన తెలంగాణ వాడని చేసింది అనుకోండి, అప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి బీజేపీ ప్రచారం చేస్తే కదా, ఆ బదనాం భరించిన దానికన్నా ఇంట్లో కూర్చోవడం బెటర్ అనుకుంటారు. వాళ్ళు ఓట్లు వేయరు. ఏది బీఆర్ఎస్ అభ్యర్థులు న్యూట్రల్ గా ఉంటారు తప్ప ఇద్దరికి ఎవరికి ఓటు వేయరు. నెంబర్ 1. అట్లాగే వైసీపీ కూడా అంతే. వైసీపీకి ప్రధాన శత్రువు ఎన్డీఏ కావచ్చు, కానీ తన చెల్లెలు షర్మిల అక్కడ ప్రధానంగా ఆ పిసిసి అధ్యక్షురాలు, ఏపీసీ అధ్యక్షురాలుగా ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. అటువంటి అప్పుడు కాంగ్రెస్ పార్టీకి వస్తే అన్నా చెల్లెలు ఒకటి అంటారు కదా అక్కడ జగన్మోహన్ రెడ్డిని. ఒకవేళ మనకు ఎన్డీఏ కూటమి వేసిన అనుకోండి, చూసినా అంతా ఒకటే అనుకోవచ్చు. ఒకటి అవకాశం ఏముందంటే వీలైతే మోడీ కూడా విజ్ఞప్తి చేస్తే ఎన్డీఏ కూటమి వైపే పోయే అవకాశం అయితే ఉన్నది. జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఏంటంటే మేము కూడా విశాల దృక్పథంతో ఆలోచన చేస్తున్నాం, రాధాకృష్ణ దక్షిణ భారతదేశం చెందిన వాడని చెప్పి వేయవచ్చు. అప్పుడు ఏమంటారంటే తెలంగాణ వాడికి వేయవా అని మాట వస్తుంది కదా, మన తెలుగు రాష్ట్రం కదా అని మాట వస్తుంది. కనుక వారు న్యూట్రల్ గా ఉంటారా, లేకపోతే ఎన్డీఏ వైపు వేసే అవకాశం అవుతుంది అంటున్నాడు. ఇది మొత్తం సినారియో. కనుక ఏదైనా సరే ఏకగ్రీవ ఎన్నికకైతే కాలం చెల్లింది. ఇప్పుడు ఎన్నిక జరుగుతుంది. ఖచ్చితంగా ఎన్నిక జరిగినా కూడా 20 ఓట్లు ఎక్కువ ఉన్నాయి కనుక ఎవరైనా 1-2 చిల్లా చేతిగా పోయినా కూడా విప్ జారీ చేసే అవకాశం లేదు కనుక ఎన్డీఏ కూటమి అభ్యర్థి రాధాకృష్ణన్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నేను అంటున్నాను. రైట్, రామ్మోహన్ రావు గారు, ఇక మరో అంశం చూద్దాం. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయండి. నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ ఏర్పాట్లు, గత ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్చేసే రాజకీయ వ్యూహం, హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావు గారు పిటిషన్లు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టు మంగళవారం వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నిర్మాణంలో అవకతవకలపై న్యాయ విచారణ జస్టిస్ పి ఘోషల్ కమిషన్ నియమిస్తున్న 2024 మార్చి 14న ప్రభుత్వం జారీ చేసిన జీవో 6 కూడా అందులో సవాలు చేశారని చెప్పేసి కూడా ఒక వార్త రావడం జరిగింది. అంటే హరీష్ రావు గారు తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిన్న హైకోర్టులో వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో. అంటే ఇన్ని రోజులు కూడా కేసీఆర్ గారు రెస్పాండ్ అవ్వని దానికి ఈరోజు పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. అంటే కేసీఆర్ గారు జనాల్లోకి వస్తున్నారు. దీని మీద ఖచ్చితంగా ఒక రివ్యూ మీటింగ్ అనేది పెడతారు. తర్వాత ఇంకోటి ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద కూడా ఖచ్చితంగా దీని నివేదిక ఎలా ఉంటుంది ఏందనేది కూడా చూస్తున్నాం సార్. దీన్ని ఎలా విశ్లేషించవచ్చు? దీన్ని హైకోర్టు ఏ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందంటారు? కాళేశ్వరం కమిషన్ ఉచ్చు బిగిసింది, మెడకుబట్ట పాము కర్వకు మారదన్నట్టు రిపోర్ట్ కూడా అట్లాగే వచ్చింది. నా ఉద్దేశం ఏంటంటే నిజంగా మీరు ఇంతకుముందు అన్న శ్రీకాంత్ మొదలే అంటే జీవోను సవాల్ చేస్తున్నారు కదా, ఎప్పుడు చేయాలి జీవోను సవాల్ చేసేది? నేను న్యాయవాదికి చెప్తున్నాను, జీవో ఇష్యూ కాగానే కాళేశ్వరం కమిషన్ వేయడానికి వీలు లేదని కోర్టు వార్డ్స్ ఉండే కదా, అప్పుడు పోలే కదా. ఇప్పుడు పోయింది రిపోర్ట్ వచ్చిన తర్వాత. అంటే రోగి కోరింది అదే, వైద్యుడు ఇచ్చింది అదే అన్నట్టు ఇవాళ రిపోర్ట్ ఏమొచ్చింది? వీళ్ళు కూడా బాధ్యులు అని వచ్చిందని అంటున్నారు. ఇప్పటికి కూడా
ఇప్పుడు ప్రతిపక్షానికి కానీ మామూలుగా అందరికి కానీ 654 పేజీల రిపోర్ట్ ఎక్కడ బయట పెట్టలే. అసెంబ్లీ సాక్షి పెడతాం అంటున్నారు. దాన్ని చూస్తే ఏదైతుందో 65 పేజీలు 64 పేజీలకు కుదించారు. దాన్ని మళ్ళీ 24 పేజీలకు కుదించి ప్రెస్కి ఇచ్చారు. ఇందులో పూర్తిగా కర్త కర్మ క్రియ కేసీఆర్ గారు, అట్లాగే ఇటు పక్కన హరీష్ రావు గారు ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి అని తేలిందా అనుకున్నారు. కనుక మొత్తం అసలు రిపోర్టు బయట పెట్టమని చెప్పి కోరేది ఉండే. కానీ ఇప్పుడు ఉల్టా ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఆ రిపోర్టును సస్పెండ్ చేయమంటారు. ఆ రిపోర్ట్ను బయట పెట్టవద్దు, లేకపోతే ఆ రిపోర్ట్ను స్టే దాని మీద రిపోర్ట్ బయట పెట్టడానికి స్టే ఇవ్వండి అటు కోరుతున్నారు. కనుక ఇవంతా రాజకీయంగా నడుస్తుంది. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఎక్కడా కూడా రాజకీయ నాయకుల ప్రసక్తి అనేది రిపోర్ట్ లో ఉండదని నేను అనుకుంటున్నాను. డైరెక్ట్ గా వాళ్ళు ఎక్కడ బాధ్యులు కారు, ఎక్కడ సంతకాలు పెట్టారు. కనుక ప్రొసీజరల్ ఆస్పెక్ట్ లో ఏం జరిగింది ఎక్కువ చెప్పుకొచ్చారు. అంతిమంగా వాళ్ళు చెప్తే చేశామంటే అతను ఎందుకుంటాయి. కేసీఆర్ గారు ఒక ఫోన్ చేసి చీఫ్ ఇంజనీర్ ను ఈ పని చేయవా అని అనుకోండి, దానికి ఎక్కడ ఆధారం ఉంటుంది, సంతకం పెట్టాలి కదా ఆయన అయితే. కానీ నేను ఇప్పటికీ చెప్తున్నాను, రాజకీయ నాయకత్వానికి సంతకం పెట్టే అవకాశాలు తక్కువ కనుక వాళ్ళు జైలు పోయే అవకాశాలు తక్కువ ఉంటాయి. కానీ ముందు జాగ్రత్తగా ఎందుకైనా మంచిదని కోర్టుని ఆశ్రయించారు. కోర్టును ఆశ్రయించే రెండు తప్పులు రెండు నష్టాలు జరిగే అవకాశం కూడా ఉంటాయి. ఇప్పుడు కోర్టు రేపొద్దున కాళేశ్వరం రిపోర్ట్ బయట పెట్టండి అని తీర్పిచ్చింది అనుకోండి, అది ప్రజా విజయం అవుతుంది ప్రభుత్వానికి. చూసినా కోర్టు కూడా ఒప్పుకుంది అంటారు. కనుక కోర్టుకు పోకుండానే దీన్ని రాజకీయంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉండే అని అంటున్నాను. సరే, ఎవరు సలహా ఇచ్చారు, కోర్టుకు వెళ్ళారు. కోర్టులో బౌన్స్ అయితే టీఆర్ఎస్ ఇంకా ఎక్కువ నష్టపోతా అంటున్నాను. ఏదైనా సరే ఇవాళ ఆ మేడిగడ్డ బ్యారేజ్లో 2 పిల్లలు కుంగిన పిల్లలు బాగు చేయమని ఎన్డీఎస్సీ రిపోర్ట్ వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని చేస్తే బాగుంటది. అవినీతి జరిగింది, సమస్య లేదు. అవినీతికి కారకులు ఎవరు అన్నప్పుడు మొట్టమొదటి అధికారులు పోతారు. ఇప్పటికీ అధికారుల మీద చర్య తీసుకొని మొదలుపెట్టినారు. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ కోర్టుకు పోవడం అనేది సరైన చర్య కాదని నేను అనుకుంటా. ప్రజాక్షేత్రంలో ఎదుర్కోవాలి తప్ప ఇటువంటి కోర్టుకు పోయి సాధించేది ఏముండదని నేను అనుకుంటా. రైట్. రామ్మోహన్ రావు గారు, ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అంటున్నారు. మనసున్న వారి కోసమే అమలును 3 నెలలకోసారి ముందింపు చేస్తాము. ఆడబిడ్డల ఆర్థిక అభివృద్ధికై పథకాలు P4 ప్రారంభం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు. పేదరిక నిర్మూలన కోసం చేపట్టిన P4 కార్యక్రమంలో భాగమయ్యేందుకు ఎవరిని బలవంతం చేయడం లేదు. ఇది మనసున్న వారి కోసమే ఏర్పాటు చేసిన పథకమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. P4 పై ఉగాది రోజు సంకల్పం తీసుకున్నాం. ఇప్పుడు పూర్తి స్థాయిలో అమలు చేశాము. P4 అమలుపై ఇకపై రోజు సమీక్షిస్తాము. 3 నెలలకోసారి ముదింపు చేస్తామని చెప్పేసి కూడా ఒక వార్త రావడం జరిగింది. అంటే సూపర్ 6 పథకాలలో కూడా ఇది ఒక కార్యక్రమం అనేది చేపట్టారు. ఉగాది రోజు దీన్ని ప్రారంభిస్తే ఇది పూర్తి స్థాయిలో కూడా ఈరోజు నిన్న అమలు చేసినట్టు తెలిసింది. అంటే ఏంటి అసలు ఈ P4 కార్యక్రమం ఏంటి, ఇందులో ఏంటి అసలు ఎలా వర్ణించవచ్చు, దీన్ని ఎలా చూడవచ్చు సార్? P4 అంటే పబ్లిక్, ప్రైవేట్, అట్లాగే పీపుల్ పార్టిసిపేషన్, 4 పీలు ఉన్నాయి. పబ్లిక్ రంగం నుంచి మొదలుపెట్టి ప్రైవేట్ రంగాన్ని కలుపుకొని ఆర్థికాభివృద్ధి సాధించడం సస్టైనబుల్ గోల్స్ అని. గతంలో మిలీనియం గోల్స్ ఉండే శ్రీకాంత్, ఇప్పుడు సస్టైనబుల్ గోల్స్ అంటుంది. సుస్థిర అభివృద్ధి పథకాలు అంటారు ఈ లక్ష్యాలంట. ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు పేదరిక నిర్మూలన ప్రధానమైంది. అందులో మౌలిక వసతుల కల్పన, మంచినీరు, సాగునీరు ఇవన్నీ కూడా అందులోకి వస్తాయి. కనుక సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 17 లక్ష్యాలు ఉన్నాయి. ఈ 17 లక్ష్యాలలో చాలా వరకు ఆర్థికాభివృద్ధికి సాధించి పేదలను అప్లిఫ్ట్ చేయడమే ప్రధాన ఉద్దేశం. ప్రపంచవ్యాప్తంగా ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు పెట్టుకున్నారు. దానికి అనుగుణంగానే ఈ P4 అనే పథకం 4 పీలు ఉన్నాయి కనుక పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టిసిపేషన్ అంటే ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏది జరిగేది కనుక దానికోసం. అందుకని ఆయన ఏమన్నారు, సరిగ్గా 5 నెలలు అయింది. పోయిన మార్చి 30 నాడు ఉగాది నాడు లాంఛనంగా ఈ P4 పథకాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. కార్యాచరణ ఎప్పుడు మొదలైంది? 5 నెలల తర్వాత. సరిగ్గా ఇవాళ ఆగస్టు 20లో ఉన్న ఒక రోజు ముందు. అంటే సరిగ్గా 5 నెలలు అంటే 150 రోజులు గడిచిపోయింది. కనుక పుణ్యకాలం కాస్త 150 రోజులు అయిపోయింది. ఇప్పుడు పార్టిసిపేషన్ కోసం ప్రజలను అప్పీల్ చేస్తున్నారు. వాళ్ళు P4 కార్యక్రమంలో ఆచరణ మొదలైంది. ఎవరైతే బలవంతం లేదు, ఎవరికైతే ఇందులో ఆసక్తి ఉందో వాళ్ళు రమ్మంటున్నారు. నిజమే కదా, పీపుల్స్ పార్టిసిపేషన్ లేకుండా ఏ పథకం విజయవంతం కాదు. కనుక దీనిలో ఆర్థిక అభివృద్ధి కోసం కొంత లోన్లు ఇస్తారు, లేకపోతే స్వయం సమృద్ధి కోసం తమ కాళ్ళ మీద తాను నిలబడడానికి అవసరమైన ఆర్థిక సహాయాలు చేస్తారు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అప్లిఫ్ట్ లో అంటే పేదల అప్లిఫ్ట్ అనేది నిరంతర ప్రక్రియ. ఒక్కోసారి కొంత చిన్న అవాంతరం వచ్చినా పేదలు మరింత పేదలుగా మారిపోతున్నారు. ఉదాహరణకు వైద్యం సరిగ్గా అందకపోతే ఆటోమేటిక్ గా ఒక కుటుంబం అప్పుల పాలవుతుంది. నా ఉద్దేశం ఏంటంటే దీనికి ఇది ఉండగా
విద్యా వైద్యంలో మాత్రమే ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. మౌలిక వసతులు కలిపితే ఇంకా మంచిదే. కానీ విద్యా వైద్యంలో ఖర్చును తగ్గించి ప్రజలకు ఉచితంగా ఈ రెండు కూడా పూర్తి స్థాయిలో అందిస్తే ఎలాంటి పథకాలు అవసరం లేదు. ఎలాంటి రేషన్ కార్డులు కానీ, ఈ రకరకాలుగా డబ్బులు ఇవ్వడం కానీ ఇవన్నీ ఏం అవసరం లేకుండా పోతాయి. అసలు విడిచిపెట్టి కొసపట్టుకొని ఇవాళ మీ పార్టిసిపేషన్ కావాలంటే ప్రభుత్వం పార్టిసిపేషన్ కావాలి. విద్యా వైద్యంలో ₹1 ఖర్చు లేకుండా పిల్లలకు చదువు మనకు అట్లాగే ఆరోగ్యం అందిస్తే సమస్య లేదు. అది అందించకుండా ఇతరత్ర అన్ని చేసుకుంటూ అప్లిఫ్ట్ అంటున్నారు. అది పేదరిక నిర్మూలన కంటే ఇప్పుడు రేషన్ కార్డు పెరుగుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు కదా. రేషన్ కార్డు ఎందుకు పెరుగుతున్నాయి? పేదలు మరింత పేదలుగా మారుతున్నారు, పెద్దలు మరింత పెద్దలుగా అవుతున్నారు, ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. వీటిని పరిహరించకుండా అసలు సమస్య అక్కడ ఉంది, మూలం అక్కడ ఉంది. ఎన్ని చేసినా ఈ అరకొర సంస్కరణలు తప్ప ఇంకోటి ఏం లేదు. V4 మంచిది కాదంటలేదు నేను. V4 అనేది ఎప్పుడు సాధ్యం అవుతుంది అంటే విద్యా ఆరోగ్యాలు పూర్తి ఉచితంగా ₹1 ఖర్చు కాకుండా జేబులో నుంచి రూపాయి పోకుండా ప్రజలకు అందినప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. ఆటోమేటిక్ గా వాళ్ళే అప్లిఫ్ట్ అవుతారు. వేరే మీకు సప్లిమెంట్స్ అవసరమే లేదంటున్నారు. విటమిన్లు సప్లిమెంట్స్ ద్వారా తీసుకోవడం కరెక్ట్ కాదు. గోళీలు వేసుకోవద్దు. ఎప్పుడైనా ఏం చేయాలి, మనం ఆహారం సమృద్ధిగా తీసుకోవాలి. అన్ని విటమిన్లు వస్తాయి. ఎండకు నిలబడాలి, డి విటమిన్ వస్తుంది. ఇది ప్రకృతి పరంగా వచ్చేది. డి విటమిన్ గోళీలు ఎన్ని వేసుకున్నా ఎండకు ప్రత్యామ్నాయం కాదు కదా. ఇది అంతే. V4 అనేది ఒక ప్రత్యామ్నాయమే కానీ పూర్తి పరిష్కారం కాదు. రైట్ రామ్మోహన్ రావు గారు, ఇక మొన్ననే చూసుకున్నాం అనమాట. అంటే సూపర్ 6 పథకాల్లో భాగంగా శ్రీశక్తి పథకాన్ని ఉచిత బస్సు ప్రయాణం అనేది ప్రారంభించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అందులో భాగంగా తిరుమల కొండపై ఉచిత ప్రయాణము, శ్రీశక్తి పథకానికి అపూర్వ స్పందన, ఆర్టీసీ చైర్మన్ కోనకల్ల నారాయణ. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం తిరుమల కొండపై వరకు పొడిగించినట్లు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కోనకల్ల నారాయణరావు తెలిపారు. అయితే ఘాట్ రోడ్డు కావడం వల్ల సీటింగ్ వరకు మాత్రమే అనుమతిస్తున్నామని చెప్పేసి కూడా ఒక మంగళవారము కృష్ణా జిల్లా అవనిగడ్డ ఆర్టీసీ బస్ డిపోలో ఎమ్మెల్యే మాట్లాడడం జరిగింది. సో సార్, ఇది నిజానికి చెప్పాలంటే శ్రీశక్తి పథకానికి అపూర్వ సదస్సు అని అపూర్వ స్పందన అని చెప్పేసి కూడా నారాయణరావు గారు అంటున్నారు. ఓ రకంగా చూస్తే నిన్న మొన్న వీడియోలలో కూడా అంటే నేను చూశాను, ఇక్కడ తెలంగాణలో ఫస్ట్ పరిస్థితి ఎలా ఉందో ఆంధ్రప్రదేశ్లో కూడా అలాగే ఉంది. అంటే కొట్టుకోవడము, వాళ్ళు ఒక మాటలు అనుకోవడము ఈ క్రమంలో కూడా జరుగుతున్నాయి. కానీ ఇది లీడర్లు చెప్పేది అబద్ధం అంటారా? ఒకవేళ ఇది అబద్ధపు ప్రచారం అంటారా? నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఉచిత ప్రయాణం కూడా ఇప్పుడు మొన్న తిరుమల కొండపైకి కూడా నిన్న అనౌన్స్ కావడం జరిగింది. దీన్ని ఎలా చూడవచ్చు, దీన్ని ఎలా విశ్లేషించవచ్చు? అసలు ఉచిత ప్రయాణం అనేది సరైనది కాదు. బేసిక్ గా ఆర్టీసీ నష్టపరిచేది. దీని అందరూ దాన్ని పాటిస్తున్నారు కనుక అరణ్యరోధన అవుతుంది. మనం ఎంత మాట్లాడుకున్నాం. మహిళలు ఎవరు అడగలేదు, అడగనిది ఇస్తా అన్నారు. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తర్వాత ఇప్పుడు ఢిల్లీలో ఇదే నినాదం నడుస్తుంది. మీరు ఇస్తా అన్నారు, ఎందుకు ఇవ్వడం తెప్పించి ప్రయాణం బస్సుకు అంటున్నారు మహిళలకు. సరే, మొదలు పెట్టారు, నష్టం ఏం లేదు. కానీ మొదలుపెట్టిన దానిలో మొదటి షరతు ఏముంది అంటే తిరుమలకు, అంటే తిరుపతి నుంచి తిరుమలకు ఏవైతే బస్సులు పోతాయో అవి ఘాట్ రోడ్ కదా. ఇట్లాగా అడ్డగోలుగా మహిళలు అంటే మరి అందరు ఎక్కితే సీటు దాటి ఎక్కితే కష్టం అని చెప్పి ఓ నిబంధన పెట్టారు. అది చాలా మంచిది అంటున్నాడు. అంటే దాన్ని ఎత్తేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రతిపక్షాలు విమర్శలు మొదలు పెట్టినాయి. అసలు ఈ బస్సు ఉచిత బస్సు ఎప్పుడు ఇస్తారు అని అంటే సరిగ్గా 3 నెలల క్రితమే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. 15 ఆగస్టు నుంచి ఇస్తా అన్నారు. 15 ఆగస్టు మనం మొదలు పెట్టారు. మీరు అన్నట్టే అన్ని జరుగుతున్నాయి. ఇది తెలంగాణలో గతంలో ఏం జరుగుతున్నాయి, అభివృద్ధి జరుగుతున్నాయి. వాళ్ళ ఆటో డ్రైవర్లు కూడా సమ్మె చేస్తానికి సిద్ధమవుతున్నారు. మా సంగతి ఏంటి అంటున్నారు. మహిళలు కూడా మొదట్లో ఉత్సాహం ఉంటది కనుక ఒక 6 నెలలు ఏడాది నడుస్తుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున ఫ్రీగా వచ్చిందంటే ఫినాయిల్ కూడా తాగుతాం మనం కనుక సమస్య లేదు, తిరుగుతాం. కానీ తర్వాత మెల్లగా నెమ్మదికి వస్తారు. రోజు ప్రయాణం చేస్తే వాళ్ళకు పని ఎట్లా చేసుకుంటారు కనుక అవుతుంది అంటున్నారు. కానీ ఏదైనా సరే కేవలం 13-14 లక్షల మంది ప్రయాణం చేసే వాళ్ళు ఒక్కసారిగా 25-30 లక్షలకు పెరిగారు. ఏది మహిళలు కనుక స్వయంగా వాళ్ళ కొద్ది రోజులు వెసులుబాటు ఉంది కనుక తిరుగుతాం అనుకుంటున్నాను. తర్వాత ఇందులో ముఖ్యంగా తిరుమలకు ఏదైతే ఈ ఉచిత ప్రయాణాన్ని పొడిగించడం అవుతుందో మహిళలకు కూడా ఉచిత బస్సు అర్హత పెంచినాక ఈ నిబంధనలు కొంచెం పాటించడం కష్టం అవుతుంది కదా. ఇప్పుడు ఒక కుటుంబం వ్యక్తి 6 ఉంటారు, సీటు నిండిపోయిందమ్మా, 2 మిగిలితే మీరు కిందికి రండి అంటే మళ్ళీ వాళ్ళు దిగాల్సిందే కదా. అందుకని ఏమంటున్నా అంటే తిరుమల విషయంలో ఆ నిబంధన అట్లాగే ఉంచితే బాగుండేది. ప్రజల భద్రత సంబంధించిన అంశం కనుక మహిళలకు ఉచిత బస్సు లేకపోతే నేను మంచిది అంటున్నాను. జనరల్ గా పైన ఉచిత బస్సు ఉంది కదా, తిరుమల కొండపై అందరికి ఉచిత బస్సు ఉన్నది. కేవలం కింది నుంచి పోవడానికి ₹90. దాన్ని పరిహారంగా కేవలం అందరికి ఫ్రీ అని చెప్పి మహిళలకు ఇస్తే ప్రమాదం జరిగిన తర్వాత మళ్ళీ ఎవరు బాధ్యులు అవుతారనే సమస్య వస్తుంది. ప్రతిపక్షాలు చాలా డిమాండ్ చేస్తాయి, కానీ ఉచిత బస్సు అనే దానిలో
కొన్ని నిబంధనలు కఠినతరంగా ఉండాల్సిందే అంటున్నానే. సరే, తిరుమల బస్సులో 4 సీట్లకే పరిమితం చేస్తే ఎట్లా ఉంటుంది అనేది ఆలోచన ఉంది. అంటే ఈ నిబంధనలు పెట్టడం వల్ల ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి కనుక, అంటే దేవుడు చూడడానికి కూడా తిరుపతికి డబ్బులు పెట్టాలా, తిరుపతి తిరుమలకి అంటారు కనుక, తిరుపతి దాకా ఎట్లా ఫ్రీగా ఇస్తున్నారు, ఆ పై కూడా ఫ్రీగా ఇస్తామనుకుంటున్నారు. ఇక తప్పదు, ఉచిత పథకాల ప్రకటన మొదలైనాక ఈ ఉచిత వరాలు ఎక్కడ ఆగాయి, దీనికి అంతు పొంతు ఉండదని నేను అంటున్నాను. శ్రీకాంత్. రైట్, రామ్మోహన్ రావు గారు, ఇక మరో అంశం చూద్దాం. భారత చైనా సంబంధాలు ప్రపంచ శాంతికి కీలకము. వాంగ్ ఈతో భేటీ తర్వాత మోదీ వ్యాఖ్య. మనం శత్రువులం కాదు, భాగ్యస్వాములమన్న చైనా మంత్రి. అరుదైన ఖనిజాలు ఎగుమతికి బీజింగ్ అంగీకారము. త్వరలో నేరుగా విమాన సర్వీసులు పునరుద్ధరణ అని చెప్పేసి కూడా ఒక వార్త రావడం జరిగింది. ప్రపంచ శాంతికి కీలకం అని చెప్పేసి కూడా, అంటే శాంతి భద్రతా విషయంలో కూడా భారత్ చైనా సంబంధాలు ఉండాలి అని చెప్పేసి కూడా మోదీ వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాగే మనం శత్రువులం కాదని చెప్పేసి భాగ్యస్వాములమన్న చైనా మంత్రి. అరుదైన ఖనిజాలు ఎగుమతికి అని చెప్పేసి కూడా ఒక వార్త రావడం జరిగింది. దీన్ని ఎలా విశ్లేషించవచ్చు? త్వరలో నేరుగా విమాన సర్వీసులు పునరుద్ధరణ అని చెప్పేసి కూడా ఒక వార్త రావడం జరిగింది. దీన్ని ఎలా విశ్లేషించవచ్చు సార్? హిందీ చీనీ బాయ్ బాయ్ అని నెహ్రూ గారు ఎప్పుడో నిరాకరించారు. అది అమలు అవుతుంది ఇప్పుడు అని అనుకుంటున్నాను స్పష్టంగా. ఎందుకంటే మన పక్క దేశం ఎప్పుడు కూడా, శ్రీకాంత్, ఒక నానుడు ఉంది మొత్తం ప్రపంచంలో, ఇంగ్లీష్ లో నానుడు ఉంది. మన మిత్రుల్ని మనం ఎంచుకోవచ్చు. మనం దేశవ్యాప్తంగా ప్రపంచంలో ఇంకా గట్టిగా అంతరిక్షంలో ఉన్న మిత్రులు మనం ఎంచుకునే అవకాశం, స్వేచ్ఛ మనకు ఉంటుంది. కానీ మన పొరుగు వాడిని, మన పక్కింటి వాడిని ఎంచుకోలేము. మన పక్కింట్లో ఎవరు ఉండాలి, మన పక్కిళ్ళు ఎవరిది ఉండాలి మనం నిర్ణయం చేసుకోలేము. అందుకని ఈ సామెత అక్షరాలు నిజం. ఇవాళ చైనా మన పక్కన ఉంటుంది, పాకిస్తాన్ మన పక్కన ఉంటుంది, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మయన్మార్, ఇవాళ శ్రీలంక, అట్లాగే మాల్దీవ్స్. ఈ దేశాలను మనం మార్చలేము, ఈ దేశాలు ఎల్లుండి మార్చలేము. కనుక వీళ్ళతో ఎట్లా సత్సంబంధాలు చేయాలంటే, పెద్ద దేశం చైనా మాకంటే ముందు మొన్నటి దాకా 23 డిసెంబర్ వరకు అతి పెద్ద జనాభా గల దేశం, ఆర్థిక వనరుల దేశం, ప్రపంచ ఆర్థిక శక్తిలో 2వ స్థానంలో ఉన్న దేశం, ప్రపంచ రక్షణ శక్తిలో కూడా 2వ స్థానంలో ఉన్న దేశం. మరి అటువంటి దాంతో మనం బిల్లి కజ్జాలు పెట్టుకోలేం కదా. అందుకనే చైనా విదేశాంగ మంత్రి 3 రోజులుగా, మొన్న ముందు వింది, నిన్న ఇవాళ కూడా, రేపు కూడా తిరుగుతారు వారు. అజిత్ దోవల్తో మొదలైన సమావేశం, ప్రధానమంత్రి మోడీ గారితో కూడా సమావేశం జరిపారు చైనా విదేశాంగ మంత్రి. దానిలో చాలా ఒప్పందాలు కుదురుతున్నాయి. అందుకని భాగస్వాములు మాత్రమే మనము, కేవలం ఇరుగు పొరుగు దేశాలు, శత్రు దేశాలు అంతకంటే కాదు అని చెప్పి విదేశాంగ మంత్రి అనడం చాలా మంచిది అంటున్నాడు. అందుకనే మన అమెరికాతో ఏదైతే బెడ్స్ కొడుతుందో, సుంకాల యుద్ధం మొదలైందో, మన చైనాతో మిత్రత్వం చేయాల్సిన అవసరం వచ్చింది అంటున్నాను నేను. అంతేందుకు, రష్యాతో ఎంత మిత్రత్వంగా ఉంటామో, చైనాతో కనుక మిత్రత్వం ఉంటే రేపు పొద్దున అమెరికాని ఎదిరించడానికి వీలవుతుంది. అందుకని వ్యూహాత్మకంగా మోడీ గారు అడుగులు వేస్తున్నారు. అటు రష్యా అధ్యక్షుడు పుతిన్ మోడీ గారితో మొన్న ఫోన్లో మాట్లాడారు. ఇప్పుడు చైనా కూడా అతి త్వరలో ఆగస్టు 30, సెప్టెంబర్ 1-2లో జరిగే సదస్సు ఉంటుంది, ప్రపంచవ్యాప్త సదస్సు. దానికి మోడీ గారు చైనాకు వెళ్తున్నారు. దానికి పూర్వరంగమే ఇవాళ తయారైంది. దానికోసమే విదేశాంగ మంత్రి ఇక్కడికి వచ్చారు. కొన్ని ఒప్పందాలు ఒక స్థాయిలో జరిగిన తర్వాతనే శిఖరాగ్ర సమావేశం జరుగుతాయి. కనుక గతంలో కూడా మనకు ఐక్యరాజ్య సమితి మీటింగ్లు జరిగినప్పుడు మన మోడీ గారును మన జిన్పింగ్ ఎవరైతే చైనా అధ్యక్షుడు కలిశారు, దానికి అనుగుణంగానే ఇప్పుడు చైనాకు విమానాల డైరెక్ట్ విమానాలు, చైనాకు మనం విమానాలు పోవాలంటే మన దేశం నుంచి డైరెక్ట్ విమానాలు లేవు, పక్క దేశానికి పోయి అక్కడి నుంచి వెళ్లాల్సిందే. కనుక అట్లా కాకుండా డైరెక్ట్ గా విమాన సర్వీసులు నడపడం అనే దాని మీద చర్చ జరుగుతుంది. మానస సరోవర్ ఇప్పుడు చైనా టిబెట్ లో ఉంటుంది కనుక వాళ్ళ భూభాగాలు ఉంది, దానికి డైరెక్ట్ గా ఇప్పటికీ అనుమతించారు. ఈసారి మానస సరోవర్ కు మన యాత్రికుల బృందం వెళ్ళింది కూడా. అట్లానే మనకు సరిహద్దు వివాదం కూడా మాకు పెద్దగా ఏం లేదంటున్నారు. 3600 కిలోమీటర్ల పైగా చైనాకు మనకు సరిహద్దు ఉన్నది. దీన్ని కేవలం ఉన్న సరిహద్దును రక్షించుకుంటే సరిపోతుంది, కానీ ఇల్లు కజ్జాలు పెట్టుకొని మనం వాళ్ళ మీద పోయింది. ఇప్పుడు ఇక గతంలో కొంత భూభాగం పోయింది, కాంగ్రెస్ హయాంలో, బీజేపీ హయాంలో విడిచిపెట్టారని కాంగ్రెస్ అనడం కాదు. ఇప్పుడు ఉన్న భూభాగాన్ని, వాటర్ ఏది ఉందో లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు, దాన్ని సరిగ్గా ఉంచుకుంటే సరిపోద్ది. అంతకన్నా అవసరం లేదంటున్నాను నేను. చైనా భారత్ భాగస్వామ్యం ఒప్పందాలకు ఎంత కుదుర్చుకుంటే ప్రపంచ శాంతికి అంత మంచిగా ఉంటుంది, ప్రపంచ వాణిజ్యానికి కూడా మంచిదని నేను అనుకుంటున్నాను. అంటే ఈ 2 దేశాలు అన్నదమ్ముల్లాగా, ఇండియా చీని బాయ్ బాయ్, నెహ్రూ మీద ముందుకు వస్తే మంచిది అని నేను. రైట్, రామ్మోహన్ రావు గారు, ఇక ఈరోజు లోక్సభలో ఒక బిల్లు ఆమోదం అనేది పొందుతుంది. అది నిజమో అంటే అది వార్త రావడం జరిగింది. నేరం చేస్తే ప్రధానమంత్రికైనా ఉద్వాసన అని చెప్పేసి కూడా
ఒక వార్త రావడం జరిగింది. దీంతో సహా నేడు లోక్సభలో 4 కీలక బిల్లులు. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ, తీవ్రమైన నేరాపరణతో అరెస్ట్ అయితే ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రిని కూడా పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే బిల్లును బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. తీవ్ర నేరాపరణ గురి అరెస్టులైతే రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంత ముఖ్యమంత్రిని, మంత్రిని పదవి నుంచి తొలగించేందుకు కొత్త బిల్లును అనుమతిస్తున్నట్లు వెల్లడిస్తున్నాయని చెప్పేసి కూడా ఒక వార్త రావడం జరిగింది. అంటే ఇది నిజంగా అమలయ్యే ఛాన్స్ ఏమన్నా ఉందంటారా? జమ్మూ కాశ్మీరు రాష్ట్ర హోదా పునరుద్ధరణ కూడా ఇది అయ్యే ఛాన్స్ ఉందంటారా? 4 బిల్లులు కూడా ఈరోజు లోక్సభలో పెట్టడం జరుగుతుంది. దీన్ని ఎలా విశ్లేషించవచ్చు, ఎలా చేయవచ్చు? నేరం చేస్తే ప్రధానమంత్రికి కూడా వదిలేది ప్రసక్తి లేదని చెప్పేసి కూడా ఒక బిల్ పాస్ అవ్వడం జరుగుతుంది. దీన్ని ఎంతవరకు చూడవచ్చు, అసలు ఎలా విశ్లేషించవచ్చు? చాలా మంచి బిల్లులు అంటున్నాను. ఎందుకంటే పాలనా సంస్కరణలో భాగం ఇది కావాల్సింది. కానీ ఇప్పుడు లేవా అంటే ఇప్పుడు కూడా ఉంది. ఉదాహరణకి ఎన్టీ తివారీ గారు గతంలో మన తెలంగాణ అప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఉన్నప్పుడు తర్వాత ఆయన కొడుకు కేసు వేసాడు. దానిలో కొంత చీటింగ్ అని తేలింది. జైలుకి వెళ్ళారు కదా, ఆ ఉద్దేశం కేసు అయింది కదా, ఆయన మీద కూడా కోర్టుకు వెళ్ళారు కదా, సివిల్ కేసులో ఎదుర్కొన్నారు, రకరకాలు ఎదుర్కొన్నారు. అట్లా గవర్నర్లకు కానీ స్పీకర్లకు కానీ ఎవరికైనా సరే వ్యక్తిగత నేరానికి సంబంధించి వెసులుబాటు ఎప్పుడు లేదు, అప్పుడు లేదు, ఇప్పుడు కూడా ఉండదు అనుకుంటాను. వ్యక్తిగత కేసులకు సమస్య లేదు. ప్రధానమంత్రి గారు కూడా తప్పు చేస్తే పోతారు. ఇది ఏంటంటే చట్టం ముందు అందరూ సమానాలే అని తెలపడానికి కోసం ఒక మంచి బిల్లు ప్రవేశపెడుతున్నారు. మంచిది అంటున్నాను. అంటే ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ అంటున్నారు. ఇంకా రాష్ట్రపతికి కొంత ఇంక ఇమ్యూనిటీ ఎక్కువ ఉన్నది. ఎందుకంటే జడ్జిని నియమించేది ఆయనే కనుక, ఆమె కనుక, లేకుంటే రాష్ట్రపతి పదవి కనుక కొంతవరకు ఉన్నా కూడా రాష్ట్రపతి తప్పు చేసినా జైలుకు పోతారు, సమస్య లేదు కదా. అందుకని మనకు అంత పరిస్థితి రాదు. మన భారత రాజ్యాంగ నిర్మాతలు అంత దేని వ్యవస్థకు దానికి పూర్తి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ బిల్ రావడం వల్ల భయం భక్తి ఉంటుంది. ఎప్పుడు కూడా భయంతో పాటు భక్తి కూడా ఉండాలంటే భయం కూడా ఉండాలి. కనుక ఈ బిల్లులు వచ్చి రావడం వల్ల కొంతవరకు ప్రధానమంత్రి అయినా సరే చట్టానికి అతీతుడు కాడు అని చెప్పడం కోసమే రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అన్నారు. కనుక సమస్య లేదు. గతంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు జైలుకు పోలేదా? ఆదాయానికి మించిన ఆస్తుల విషయంలో జయలలిత గారు జైలుకి వెళ్ళారు. అట్లాగే లాలూ ప్రసాద్ గారు గడ్డి కుంభకోణంలో ఇప్పటికీ బెయిల్ మీద ఉన్నారు బయట. అవన్నీ అందుకని ఏమంటారంటే ఎవరు చట్టం ముందు అందరు సమానులు, ఎవరు అతీతులు కాదు. దీన్ని మరొకసారి బిల్లు రూపంలో ప్రస్ఫుటపడుతున్నారు. ఈ ఒకటి ఏంటంటే జమ్మూ కాశ్మీర్ ఏదైతే రాష్ట్ర హోదా, ఇది ఆల్రెడీ సుప్రీంకోర్టు ముందు కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. వీలైన త్వరలో చేస్తామని. ఎన్నికలు జరిగినాయి, అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. కనుక ఢిల్లీ ప్రభుత్వం లాగా ముఖ్యమంత్రి ఉంటారు కానీ అంటే రాష్ట్రానికి ఎక్కువ, మున్సిపాలిటీకి ఎక్కువ, రాష్ట్రానికి అంటే తక్కువ అనకుండా ఇవాళ జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామంటున్నారు. ఇంకోటి మాత్రం కేంద్ర పాలిత ప్రాంతంగానే ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా వస్తుంది. అంటే ఇప్పుడు 25 రాష్ట్రాల బదులు అప్పుడు 29 రాష్ట్రాలు అవుతాయి. 28 అయింది. జమ్మూ కాశ్మీర్ విభజన వల్ల కేంద్ర పాలిత ప్రాంతంగా 2 ప్రాంతాలను చేయడం వల్ల 29 కాస్త 28 అయింది. అందుకని తెలంగాణ రాష్ట్రం 29వ రాష్ట్రంగా ఏర్పడ్డది. కానీ మళ్ళీ ఇప్పుడు 25 రాష్ట్రాలకి కుదించబడ్డాయి మొత్తం అంత దేశంలో. కనుక రేపొద్దున జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా వస్తుంది. అది అవసరం కూడా అనుకున్నాను నేను. దాంతో జమ్మూ కాశ్మీర్ ప్రజల మనోభావాలను కూడా గౌరవించినట్టు అవుతుంది. వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకా కేంద్ర ప్రభుత్వ పెత్తనమైంది మా మీద, ఇప్పుడు మేము దేశంలో కలిసాం కదా, మేము రాష్ట్రంగా తలెత్తుకొని నిలబడాలి కదా, మా రాష్ట్ర అభివృద్ధి మేము చూసుకోవాలి కదా అని ఆ మాట అంటున్నారు. కనుక ఖచ్చితంగా మన రాష్ట్ర హోదా జమ్మూ కాశ్మీర్కి ఇస్తారు. అట్లాగే పాలనా సంస్కరణలో భాగంగా చాలా చేయాల్సి ఉన్నది. అందులో ఈ 4 బిల్లులు ఒక ముందడుగు అని నేను అంటున్నాను. శ్రీకాంత్. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు. మంచి. ఓకే, చూస్తారు కదా, ఇది ఇవాల్టి ది ఫస్ట్ ఎడిషన్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.